Welcome to 24 Technologies. Our today exercise is గిట్కి సంబంధించి ఒక టాస్క్ చేద్దాం. ఎక్సర్సైజ్ అనుకోండి, టాస్క్ అనుకోండి, వాట్ ఎవర్. అంటే ఫస్ట్ నుండి అంటే ఒక ఫోల్డర్ కూడా మనకు లేదు, అంటే ఒక రెపో కూడా లేదు. అక్కడ నుండి లిటిల్ బిట్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ మనం కమిట్ చేసుకుంటూ లాస్ట్లో లాగ్స్ని చెక్ చేద్దాం. టోటల్గా ఇది ఒక సెషన్ లాగా అనుకోండి. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఐ విల్ షేర్ దిస్ లింక్ యాజ్ వెల్ ఇన్ డిస్క్రిప్షన్. మీరు దాన్ని చూసుకొని ఈ లింక్ ఓపెన్ చేసుకొని నేను యాజ్ టీజ్గా మీరు ఓన్గా ట్రై చేసుకోవచ్చు. లేదు అంటే డౌట్స్ ఉన్నప్పుడు చూసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది గిట్లో. రైట్. దీనికోసం నాకు ప్రీ రిక్వసైట్స్ ఏంటివి? నాకు ఫస్ట్ షాపింగ్ అనేది ఒక కార్ట్, షాపింగ్ అనే ఒక ఫోల్డర్ను క్రియేట్ చేసుకోవాలి, ఒక రెపో. అది రెపోగా చేంజ్ కావాలంటే మేక్ షూర్ యు ఆర్ నాట్ ఆల్రెడీ ఇన్సైడ్ ఏ గిట్ రెపో. ఒక వేరే గిట్ రెపోలో మీరు లేరు. ఒక కొత్త ఫోల్డర్ను క్రియేట్ చేసుకున్నారు. ఒక ఫోల్డర్ను క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్కు నేమ్ షాపింగ్ అని చెప్పేసి ఇచ్చారు. అక్కడ మల్టిపుల్ ఫైల్స్ లైక్ యార్డ్ డాట్ టీఎక్స్టీ అండ్ గ్రాసరీస్ డాట్ టీఎక్స్టీ అని 2 ఫైల్స్ క్రియేట్ చేసుకున్నారు. యార్డ్లో ఈ మోడిఫికేషన్స్ అంటే ఈ కంటెంట్ని యాడ్ చేశారు, అండ్ గ్రాసరీస్లో ఈ కంటెంట్ యాడ్ చేశారు. అండ్ కమిట్ ఓన్లీ ఏది, గ్రాసరీస్ మాత్రమే కమిట్. ఆ తర్వాత సెకండ్ కమిట్ ఏది, మీరు యార్డ్ కమిట్. మనం ప్రతి ఒక్క స్టేజ్లో ఇక్కడ ఏ స్టేజ్ నుండి అంటే ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి వెళ్ళేటప్పుడు ఎవ్రీ టైం గిట్ స్టేటస్ కొట్టుకుంటూ చూసుకుంటూ వెళ్దాం. అండ్ తర్వాత మోడిఫికేషన్స్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ కూడా యాడ్ డాట్ టీఎక్స్టీలో మోడిఫికేషన్ చేశారు. తర్వాత బోత్ ఫైల్స్ను ఒకేసారి యాడ్ చేశారు. అండ్ లాస్ట్లో ఎన్ని ఏమంటారు గిట్ లాగ్స్ ఒకసారి చెక్ చేసుకుందాం, అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. రైట్. ఇక్కడ మనం యూజ్ చేసే కమాండ్స్ ఏవి అంటే ఏవేవి యూజ్ చేస్తామంటే, నాకు ఒక ఫోల్డర్ కావాలి, బ్రాండ్ న్యూ ఫోల్డర్ అనుకోండి, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి మీ డెస్క్టాప్లో. అండ్ ఆ తర్వాత మీకు నెక్స్ట్ కావాల్సింది ఏది, విఎస్ కోడ్. లేకపోతే విఎస్ కోడ్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మీకు గిట్ అకౌంట్ ఒకటి ఉండాలి. అది క్రియేట్ కాకపోతే గిట్ హబ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ న్యూ గిట్ హబ్ అకౌంట్ అయితే గ్లోబల్ డాట్ టీఎక్స్టీ అని చెప్పేసి ఒకటి 2 కమాండ్స్ ఉంటాయి. అవి మీ ఫైల్ నేమ్ గిట్ గ్లోబల్ కాన్ఫిగ్ యూజర్ నేమ్. ఇది ఏదైతే ఉందో ఇది చూసారంటే మీకు 2 కమాండ్స్ వస్తాయి. ఆ కమాండ్స్ని మీరు కంపల్సరీ కొట్టాలి. ఏది, యూజర్ నేమ్, మీరు గిట్లో ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో దట్ వన్, అండ్ ఏ మెయిల్ ఐడి తోటి అథెంటికేట్ అయ్యారో దిస్ వన్. ఈ 2 కమాండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎర్రర్ వస్తే ఈ కమాండ్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి ఇక్కడ యువర్ నేమ్ దగ్గర మీరు ఇచ్చిన యూజర్ ఐడి అండ్ యువర్ ఎగ్జాంపుల్ దగ్గర మీరు ఎగ్జాంపుల్ అదే కాదు ఈమెయిల్ దగ్గర మీరు ఏదైతే ప్రొవైడ్ చేశారో గిట్ హబ్ అకౌంట్ క్రియేషన్ అప్పుడు ఆ మెయిల్ ఐడి ఇచ్చి అథెంటికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఈ 2 చేయండి, మీకు ఎర్రర్ వస్తాయి. ఆ తర్వాత మీ గిట్ ఎస్సిఎంలోకి వెళ్ళి గిట్ ఎస్సిఎం గిట్ ఎస్సిఎం అంటే ఏంటమ్మా, సోర్స్ కంట్రోల్ మేనేజ్మెంట్. ఇక్కడ ఇన్స్టాల్ ఏ టైప్ ఆఫ్ ఓఎస్ మీరు యూజ్ చేస్తున్నారు, ఇస్ దట్ మ్యాక్ ఓఎస్ఆ, లేదు అంటే విండోసా, లినక్స్ మిషన్సా, అవి మీరు లోకల్లో అంటే మీరు సిస్టమ్ ఏ సిస్టంలో అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో వాటిని ఇన్స్టాల్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ప్రీ రిక్వసైట్స్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మనము దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. దిస్ వన్, నాట్ దిస్ వన్ ఐ విల్ షేర్ దిస్ లింక్ యాజ్ వెల్ ఇన్ డిస్క్రిప్షన్ పార్ట్. రైట్. ఫస్ట్ వాట్ ఐ నీడ్ టు డూ, create one shopping folder. Yes, I'll do that. Create a new folder. దానికి నేమ్ ఏది, షాపింగ్ అని చెప్పేసి ఇవ్వమని చెప్పినాడు. రైట్, డన్. షాపింగ్ అనే ఫోల్డర్ నేను క్రియేట్ చేసుకున్నా. షాపింగ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ వేర్ ఇస్ మై గూగుల్ షాపింగ్. ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేయాలి అంటే నేను ఇక్కడికి వెళ్ళాలి. నేను ఫస్ట్ ఎక్కడ ఉన్నాను, నేను రఘువీర్ మ్యాక్బుక్ ప్రోలో ఉన్నాను. నేను డెస్క్టాప్లోకి వెళ్ళాలి కదా, ఎల్ఎస్ చేద్దాం. ఎల్ఎస్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలి. నా డెస్క్టాప్లో ఆ ఫోల్డర్ ఉంది కాబట్టి సిడి డెస్క్టాప్ రైట్. ఇప్పుడు నేను డెస్క్టాప్ ఫోల్డర్లో ఉన్నాను. అండ్ నెక్స్ట్ నేను చేయాల్సింది ఏది, గిట్ స్టేటస్. ప్రతి ఒక్క టైంలో గిట్ స్టేటస్సే చూసుకుంటా. ఇక్కడ ఏది లేదు, క్లియర్ ద స్క్రీన్, రన్. ఇప్పుడు నేను ఏం చేయాలి, గిట్ ఇన్నిట్. ఫస్ట్ నేను ఆ ఫోల్డర్లో కూడా వెళ్ళాలి కదమ్మా. గిట్ ఇన్నిట్ అంటే మీ డెస్క్టాప్ మొత్తము ఇన్స్టలైజ్ అవుతుంది. మీరు ఏది క్రియేట్ చేసుకున్నారు, సిడి షాపింగ్. రైట్, సిడి షాపింగ్. ఎస్, ఐఎమ్ ఇన్ షాపింగ్ ఫోల్డర్. ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ నో నథింగ్. మళ్ళీ క్లియర్ ద స్క్రీన్. స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా ప్రాపర్గా, మీరు ఓన్గా ఒకసారి వినండి, ఆ తర్వాత వింటూ చేయండి. తర్వాత
మీరు ఏం చేస్తారంటే చూడకుండా ప్రాక్టీస్ చేయండి ఆ లింక్ను బేస్ చేసుకొని. నెక్స్ట్ నేనేం చేయాలి, షాపింగ్లోకి వెళ్ళి ఇక్కడ గిట్ ఇన్ ఇట్ ఇనిషియలైజింగ్ చేయాలి. డన్. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ కొడదాం. గిట్ స్టేటస్ ఏం ఇస్తుందో చూద్దాం. ఓకే, నో బ్రాంచ్ మాస్టర్ ఆన్ బ్రాంచ్ మాస్టర్, నో కమిట్స్ ఎట్. ఇప్పటి వరకు కమిట్స్ ఏం లేవు అని చెప్పేసి అంట. నేను ఎక్కువ యూజ్ చేసేది స్క్రీన్ క్లియర్ చేయడానికి అండ్ గిట్ స్టేటస్, రెగ్యులర్గా గిట్ స్టేటస్ నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏమన్నాడు నెక్స్ట్ స్టెప్, ఓకే ఈ నెట్ నేను కమాండ్ కొట్టేశాను. కొట్టిన తర్వాత అదేంది, మేక్ ఏ న్యూ ఫోల్డర్ కాల్డ్ yard.txt అండ్ మేక్ అందర్ ఫోల్డర్ groceries.txt. Okay, I'll copy this here from here and టచ్. టచ్ అంటే మీరు టచ్ చేయడం కాదు, ఒకదాన్ని ఒకటి ఫైల్ని క్రియేట్ చేయడానికి మనం యూస్ చేసే కమాండ్ టచ్. రైట్, ఒకటి క్రియేట్ అయింది. ఇంకో కమాండ్ ఏది, టచ్ స్పేస్ యార్డ్ కదా, yard.txt ఫైల్. ఎస్, ఇప్పుడు మనం ఏం చూద్దాం, ఎల్ఎస్ చేసి చూసినామంటే నేను క్రియేట్ చేసుకున్న రెండు ఫైల్స్ నాకు కనిపిస్తున్నాయి. అండ్ LS-A అని చెప్పేసి చూసాము అంటే ఇక్కడ డాట్ గిట్ అనేది హిడెన్ ఫోల్డర్స్ కూడా నాకు కనిపిస్తుంది. అంటే ఇవేవి డాట్ తోటి మీకు ఏదైనా స్టార్ట్ అయ్యింది ఒక ఫోల్డర్ కానీ ఏదైనా ఫైల్ కానీ అంటే అవన్నీ హిడెన్ ఫోల్డర్స్. ఓకే, అవి మీకు కనిపించినవి. ఇవి ఎల్ఎస్ కొట్టినప్పుడు లిస్టింగ్ ఇవి మాత్రమే అయ్యాయి. -A కొట్టినప్పుడు మీకు ఏవైనా హిడెన్ ఫైల్స్ ఉన్నా కూడా మీకు చూపిస్తుంది. రైట్, అగైన్ క్లియర్ ద స్క్రీన్. నెక్స్ట్ ఏమన్నాడు, ఈ రెండు క్రియేట్ అయిన తర్వాత మేక్ కమిట్, ఇదేది క్రియేట్ ఏ yard.గ్లోసరీస్ లిస్ట్. ఇక్కడ గ్లోసరీస్ లిస్ట్లో ఏమంటున్నాడు, క్రియేట్ యార్డ్ది అండ్ ఇక్కడ లిస్ట్లో ఈ రెండు కాపీ చేసి పేస్ట్ చేయమని చెప్తున్నాడు. నేను విఎస్ కోడ్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యి నేను చేయొచ్చు. ఇక్కడ విఐ ఎడిటర్ కూడా ఉంటుంది. విఐ ఎడిటర్ మీకు వచ్చు అంటే ఇక్కడ చేయొచ్చు. విఐ ఎడిటర్ ఈ రకంగా ఎంటర్ కొట్టారు అంటే మీకు ఒక పేజ్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. మీకు తెలియదు అనుకుంటే ఇక్కడ ఎడిటర్ అవసరం లేదు. ఏం చేస్తారంటే WQ డన్, క్యాట్ యార్డ్ నథింగ్. ఓకే, ఏం లేదు, ఏమైనా సేవ్ అయ్యిందేమో బై మిస్టేక్ అని చెప్పేసి చూస్తున్నా. మీరు డైరెక్ట్గా విఎస్ కోడ్కు రీడైరెక్ట్ కావాలి ఇక్కడ నుండి అనుకుంటే code-dot ఇది ఇచ్చి ఎంటర్ కొట్టినా కూడా మీ విఎస్ కోడ్ లోకల్లో ఉండేదాన్ని తీసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ తీసుకోకపోతే మాన్యువల్గా ఓపెన్ చేసుకోండి. వేర్ ఇస్ మై విఎస్ కోడ్, హియర్ ఇట్ ఈస్. ఎస్, డన్. నేను ఫస్ట్ ఇదేది నా ఫోల్డర్ని ఓపెన్ చేసుకోవాలి కదా, అక్కడ కోడ్ డాట్ అని చెప్పేసి మీరు కొట్టానంటే డైరెక్ట్గా మీ ఫోల్డర్ని ఇక్కడ ఓపెన్ చేస్తుంది. ఇది మాన్యువల్గా చేసుకునే పద్ధతి అంతే, అంతకుమించి వేరేది ఏం లేదు. నా ఫోల్డర్ ఎక్కడ ఉంది, దిస్ వన్. అండ్ వేర్ ఇస్ మై రిపాజిటరీ, షాపింగ్. ఎస్, ఓపెన్. నేను క్రియేట్ చేసుకున్న రెండు ఫైల్స్ నాకు విజిబుల్లో ఉన్నాయి. అవి ఏవి, గ్రాసరీస్ అండ్ యార్డ్ అని చెప్పేసి. ఇక్కడ ఏమన్నాడు కంటెంట్, యార్డ్లో ఇవి ఏమని చెప్పినాడు, ఐ విల్ కాపీ దిస్ అండ్ యార్డ్లో ఐ విల్ పేస్ట్ దిస్ హియర్. డన్. దీన్ని సేవ్ చేయాలంటే కమాండ్ ఎస్, మ్యాక్ అయితే కమాండ్ ఎస్, మీకైతే కంట్రోల్ ఎస్, విండోస్ మిషన్ అయితే. రైట్, ఇది సేవ్ అయిపోయింది. ఇది సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ యార్డ్లో సేవ్ చేశాను నేను. ఎస్, యార్డ్. అండ్ నెక్స్ట్ ఏది ఉంది, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది కదా, ఇంకొకటి కూడా ఉంది. ఐ విల్ కాపీ దిస్, ఇక్కడ గ్రాసరీస్లో ఐ విల్ పేస్ట్ హియర్. రైట్, కమాండ్ ఎస్, రెండు సేవ్ అయినాయి ఫైల్స్. ఇక్కడ సేవ్ కూడా చేయాల్సి ఉంటుంది. సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఏమంటున్నాడు నెక్స్ట్ స్టెప్, మేక్ ఏ న్యూ కమిట్ ఇంక్లూడింగ్ ఓన్లీ, ఇది ఏది ఈ ఒక్క దానికి చేయమని చెప్తున్నాడు. మనం ఏం చేద్దాం దీన్ని ఫస్ట్ డైరెక్ట్గా. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్, గిట్ స్టేటస్లో చూస్తే ఏమొస్తుంది బాబు, అన్ట్రాక్డ్ ఫైల్స్ రెండు ఉన్నాయి. నువ్వు ఏవో గిట్లో ఆపరేషన్స్ చేస్తున్నావు, బట్ నేను అవి ట్రాక్ చేయడం లేదు. నాకు ట్రాక్ చేయాలంటే నువ్వు ఏం చేయాలంటే గిట్ యాడ్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. గిట్ యాడ్ ఏ ఫైల్స్, రెండు గ్రాసరీస్, యార్డ్. ఈ రకంగా అయినా మీరు ఇచ్చుకోవచ్చు. ఆర్ ఎల్స్ సపరేట్గా నేను ఇచ్చుకుంటాను అన్నా కూడా సపరేట్గా లైక్ దిస్. అండ్ గిట్ యాడ్ యార్డ్ సపరేట్గా కూడా ఈ రకంగా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ చూస్తే ఓకే, ట్రాక్లో ఈ రెండు ఫైల్స్ ఉన్నాయి, బట్ నో కమిట్స్ ఎట్, నువ్వు కమిట్స్ ఇంకా ఏం చేయలేదు. మళ్ళీ స్క్రీన్ క్లియర్ చేస్తున్నా. రైట్, డన్. వీటి నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు ఇక్కడ, బాబు రెండింటిని ఇఫ్ యూ షుడ్ హ్యావ్ దిస్ కమిట్ మెసేజ్. ఓకే, ఈ రెండింటిని ఏం చేయమంటున్నాడు, గిట్ యాడ్ నువ్వు చేసినావు కదా, ఇక్కడ ఈ మెసేజ్ తోటి కమిట్ ఇవ్వు. ఒక కమిట్ ఇక్కడ, ఒక కమిట్ ఇక్కడ. రైట్, వేర్ ఇట్ ఈస్, గిట్ కమిట్ -m
డన్. ఏమైనా చేంజెస్ చేయమని చెప్పాడా ఇక్కడ? లెట్ మీ చెక్. ప్రాసెస్ ఫైల్ ది కమిట్ మేడ్ షుడ్ బి మేక్ ఎ న్యూ కమిట్ ఓన్లీ ద చేంజెస్ ఫ్రమ్. ఏవో చేంజెస్ చెప్తా, ఓకే. ఇవి చేంజ్ చేసిన తర్వాత కపుల్ ఆఫ్ సీట్స్ అని చెప్పేసి ఏదో చేంజ్ చేయమని చెప్తున్నాడు. చేంజ్ చేసి కమిట్ చేయమంటాడు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ ఒక కమిట్ ఇద్దాం. ఒక కమిట్ ఏది ఈ రకంగా కాకుండా కమిట్ 1 అని చెప్పేసి ఇస్తా. V1 కమిట్ కమిట్ అని చెప్పేసి కమిట్ ఇచ్చేసిన. కమిట్ ఇచ్చిన తర్వాత ఏమైంది? గిట్ స్టేటస్ చూస్తే ఏం ఇప్పుడు నువ్వు ఏవి చేయడానికి కమిట్ చేయడానికి ఏమి లేవు, ఆల్రెడీ కమిట్లో ఉన్నాయి. అవన్నీ నేను ఎక్కడ చూసుకోవచ్చు? గిట్ లాగ్లో చూసామంటే ఏ టైంకు ఒక కమిట్ అయింది మాస్టర్లో, ఇవి కమిట్ అయినాయని చెప్పేసి చూసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ దీంట్లో ఇది ఏదైతే ఉందో ఒక మోడిఫికేషన్, ఏది గ్రాసరీస్లో ఒక మోడిఫికేషన్ చేస్తున్నా. డన్. ఇది కాపీ అండ్ వేర్ ఇట్ ఈస్ గిట్ గ్రాసరీస్లోకి వెళ్ళి, నాట్ హియర్, ఇక్కడ కదా, గ్రాసరీస్లోకి వెళ్ళి అడిషనల్గా ఇంకొకటి యాడ్ చేయాలి. ఎస్, దిస్ వన్ యాడ్ చేశాను. యాడ్ చేసి సేవ్. అండ్ ఇంకొకటి ఏమంటున్నాడు ఇక్కడ, అడిషనల్గా ఇవి కూడా యాడ్ చేయమని చెప్తున్నాడు. ఎస్, ఇవి కూడా యాడ్ చేద్దాం. ఎక్కడ? యార్డ్లో. డన్. ఓకే, డన్. అండ్ సేవ్ చేయాలి కదా దీన్ని, సేవ్ కూడా చేసేసాను. ఇక్కడ మళ్ళీ గిట్ స్టేటస్ చూసినామంటే బాబు ఏవో 2 మోడిఫికేషన్స్ అయినాయి. ఇక్కడ నేను ట్రాక్ చేస్తున్నాను, ఏవో 2 మోడిఫికేషన్స్ అయినాయి. ఈ మోడిఫికేషన్స్ నేను చేయాలి అంటే నీకు ప్రీవియస్గా ఏం చేశాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏం చేశాను, ఇక్కడ సపరేట్గా యాడ్ అని సపరేట్గా. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ 2 ఫైల్స్ లేవు, లాట్ ఆఫ్ ఫైల్స్ అనుకుందాం. ఒక 100 ఫైల్స్ ఉన్నాయి, 1000 ఫైల్స్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ సపరేట్గా చేస్తా కూర్చుంటే నాకు టైం అక్కడే అయిపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే గిట్ యాడ్ డాట్ అని ఇచ్చిన అంటే నీకు ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ మోడిఫై అయిపోతాయి. మళ్ళీ గిట్ స్టేటస్. ఎస్, ఓకే. 2 ఫైల్స్ మోడిఫై అయినాయి, ఆ మోడిఫైని కూడా ట్రాక్ చేసినట్టు అయినాయి, బట్ కమిట్ ఇంకా కాలేదు అని చెప్పేసి దానికి ఏం చేయాలి? గిట్ కమిట్ -m. నేను ప్రీవియస్గా ఏమి ఇచ్చామన్నా వర్షన్ 1 ఇచ్చాను కదా, ఇది V2 కమిట్ అని చెప్పేసి. మీరు ఇక్కడ కంటెంట్ ఏదైనా రాసుకోవచ్చమ్మా, అదే దట్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, డన్. అక్కడ ఏం చూపిస్తున్నాడు? 2 ఫైల్స్ చేంజ్ అయినాయి, ఇవి 5 అండ్ డెలిషన్స్ వచ్చేసి 2. రైట్. మళ్ళీ గిట్ స్టేటస్ చూసుకుందాం. గిట్ స్టేటస్ ఆల్రెడీ చూసాను కదా, క్లియర్ ద స్క్రీన్. రైట్. ఇప్పుడు మళ్ళీ ఏది నేను గిట్ లాగ్స్ చూసుకుంటే నువ్వు 2 సార్లు కమిట్ కొట్టావు. ఏ టైంకు? నేను 24 రఘువీర్ 24 టెక్నాలజీస్ ఫర్ యూ అని చెప్పేసి 10:49కు లేటెస్ట్ కమిట్ అండ్ 10:47కు దాని ప్రీవియస్ కమిట్. ఇవన్నీ ఏవి అంటే నీకు స్టేజింగ్ అయిన తర్వాత ఇవన్నీ ఏమనొచ్చు, అన్ని టైం స్టాంప్స్, తర్వాత నువ్వు సేవ్ చేసుకున్నట్టువి నీ చెక్ పాయింట్స్ అని చెప్పేసి కూడా అనొచ్చు. అంటే నువ్వు మళ్ళీ ఏ టైంలో ఎవరు ఏది చేశారు కొలాబరేషన్స్లో అని చెప్పేసి నువ్వు మానిటర్ చేసుకోవడానికి నీకు ఇది యూజ్ అవుతుంది. డన్. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు? ఓకే, ఈ కమిట్కు బోత్ ఫైల్స్ ది మెసేజ్ షుడ్ బి యాడ్ అండ్ గ్రో పొటాటోస్. ఓకే, దీంతో ఇంకొకటి చేద్దాం. నేను వర్షన్ 2 అని ఇచ్చాను కదా, దట్ ఈస్ ఆల్సో సేమ్. బట్ దీనికంటే ముందు నేను ఏదో ఒకటి మాడిఫై చేయాలి. ఇక్కడ హలో ఏమంట, హలో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అని చెప్పేసి నేను సేవ్ చేస్తున్నా. రైట్, ఇక్కడ సేవ్ అయింది. అండ్ గ్రాసరీస్లో ఇంకోటి ఏవి, క్యారెట్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి. అండ్ వాట్ ఐ విల్ డూ హియర్, నేను ఇప్పుడు 2 మోడిఫై చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం చేస్తానంటే ఈ షాపింగ్లో నాకు ఇంకొకటి షాంపూస్ కావాలి అని చెప్పేసి అవి కూడా నేను ఇంకోటి యాడ్ చేసుకుంటాను. ఏది? టచ్ soaps.txt అని చెప్పేసి మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టాం.
గేట్ స్టేటస్. డన్. ఇక్కడ ఏమైనాయి బాబు, రెండు మాడిఫైడ్ ఫైల్స్ ఉన్నాయి అండ్ ఒకటి ట్రాక్డ్ ఫైల్, అన్ట్రాక్డ్ ఫైల్ ఒకటి ఉంది. ఓ ట్రాక్ అయ్యే దాంట్లో మాడిఫికేషన్ జరిగింది అండ్ ఇక్కడ జరిగింది. ఈ మూడింటిని అంటే అన్ట్రాక్డ్ ఫైల్స్ ఒక 10 ఉన్నాయి అనుకుందాం, మాడిఫైడ్ అయిన ఫైల్స్ ఒక 100 ఉన్నాయి అనుకుందాం. వీటన్నిటికి నేను సపరేట్గా వేయకుండా ఐ విల్ డూ సేమ్ గిట్ యాడ్ డాట్. రైట్, డన్. ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చూద్దాం. మళ్ళీ గిట్ స్టేటస్, అన్ని ట్రాక్డ్ ఫైల్స్ అన్ని మాడిఫై అయినాయి, అన్ని అన్ట్రాక్డ్ ఫైల్స్ ట్రాక్ అవుతున్నాయి, మాడిఫైడ్ ఫైల్స్ కూడా నీకు గిట్ యాడ్లోకి వచ్చేసినాయి. నువ్వు రీస్టోర్ కావాలి, ఇక్కడ ఒక రీస్టోర్ ఉంది అంటే నాకు ప్రీవియస్లోకి వెళ్ళాలి, మళ్ళీ నాకు ఇవి వద్దు అని చెప్పేసి అనుకుంటే వాట్ యూనిట్ టు డూ, గిట్ రీస్టోర్ ఏవేవి, గ్రాసరీస్, సోప్, యార్డ్. ఇవన్నీ నేను ప్రీవియస్గా వెళ్ళాలి అనుకుంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి, మీరు ఏవైతే విఎస్ కోడ్లో మీరు యాడ్ చేశారో ఇక్కడ ఇక్కడ యాడ్ చేశారో, ఓకే, ఇంకా నేను కమిట్ చేయలేదు కదా, దట్ ఈస్ వై. గిట్ స్టేటస్ చూద్దాం. స్టేటస్ గిట్ స్టేటస్, డన్. వాట్ హ్యాపెండ్, రీస్టోర్ ఎందుకు కాలేదు? ఓ సారీ, నేను ఇవి యాడ్ చేయక ముందు రీస్టోర్ చేసుకోవాలి, యాడ్ చేసిన తర్వాత కాదు. ఓకే, స్టేజింగ్ స్టేజ్డ్. ఇక్కడ స్టేజ్ అయిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ గ్రాసరీస్ పక్కన పైన నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నట్టు చూడండి, స్టేజ్డ్ కంటే బిఫోర్ ఐఫన్ ఐఫన్ స్టేజ్డ్ ఫైల్స్. డన్. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ అంటే నువ్వు స్టేజ్డ్ అయిన తర్వాత కూడా స్టేటస్ అని కొడితే మళ్ళీ స్టేజింగ్ అయిన తర్వాత కూడా నాకు ప్రీవియస్ వర్షన్కి వెళ్ళాలి అంటే ఇక్కడ చూసినాము అంటే ఇక్కడ మళ్ళీ ఏవి ఇవి సేవ్ కావు. ఓకే, ఈ సోప్స్లో ఒకటి ఇది అండ్ క్యారెట్, ఇవన్నీ ఏమైనా ప్రీవియస్గా వెళ్ళినాయి, మళ్ళీ నువ్వు ఫ్రంట్ కంటే ముందుకు రావాలి, అవన్నీ నాకు కావాలి అనుకుంటే గిట్ యాడ్ డాట్ ఆల్, గిట్ స్టేటస్, మళ్ళీ స్టేటస్ చూద్దాం, మళ్ళీ మాడిఫైడ్ అంటే నేను ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి ఈ రకంగా వెళ్తున్నా. ఇవన్నీ కమిట్ చేయాలంటే గిట్ కమిట్ ఐఫన్ ఎం మెసేజ్ ఏమిద్దాం, నేను అక్కడ ఏదో యాడ్ చేసుకున్నా కదా, యాడ్ ఐటమ్స్ నీడెడ్ టు గ్రో పొటాటోస్, ఇక్కడ చూద్దాం. ఓకే, యాడ్ ఐటమ్స్ నీడెడ్ టు గ్రో పొటాటోస్, డన్. దాంతో నేను ఇక్కడ కమిట్ కూడా చేశాను. ఎస్, కమిట్. మళ్ళీ గిట్ స్టేటస్, డన్. ఇవేవి ఇంకా కమిట్ చేయడానికి ఏం లేవు. నేను ఇప్పుడు గిట్ లాగ్ చూసుకుంటే మొత్తం నేను ఇప్పుడు వరకు చేసినటువన్నీ నాకు ఇక్కడికి కనిపిస్తాయి. ఎన్ని కమిట్ చేశానమ్మా, ఇక్కడ 47కి ఒక కమిట్ చేశాను, 49కి ఒక కమిట్ చేశాను, 54కి ఒక కమిట్ చేశాను. ఎవరు కమిట్ చేశారు, ఏ టైంలో చేశారు, టైం జోన్, ఏ ఇయర్, అన్ని టైం స్టాంప్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ వీ కెన్. ఇంకా నేను పుష్ వాటి గురించి చెప్పలేదు, ఫోర్కింగ్ గురించి, పుల్ చేయడము ఇవి చెప్పలేదు, టోకన్స్ క్రియేట్ చేసుకోవడం అవన్నీ ఏం చెప్పలేదు. జస్ట్ దిస్ ఆల్ ఆర్ బేసిక్స్. ఇవి తెలిస్తేనే మీరు నెక్స్ట్ రెపో నుండి లోకల్లోకి ఏదన్నా తీసుకోవడము, ఆ తర్వాత వాటిపైన చేంజెస్ చేయడము. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కంటెంట్ ఏదైతే ఇచ్చానో యాజ్ అ డెవలపర్గా, సార్ మేము ఇది ఎందుకు రాస్తాము అంటే నువ్వు స్క్రిప్ట్ రాసుకుంటావు, ఆ ఫైల్స్లో నువ్వు స్క్రిప్ట్ రాసుకుంటావు. రైట్, నువ్వు జావా అనుకో, జావా యూజ్ చేస్తున్నావు, ఇక్కడ జేఎస్ అని చెప్పేసి వస్తుంది అండ్ టీఎక్స్టీ ప్లేస్లో, అండ్ ఒక పైథాన్ యూజ్ చేస్తున్నావు, పీవై అని చెప్పేసి వస్తుంది. ఎక్సెల్ షీట్ పైన వర్క్ చేసుకుంటాం, దాని రిలవెంట్వి అంటే ఫైల్ అనేది నువ్వు దేనిపైన స్క్రిప్ట్ రాస్తున్నావు అనేది. సపోజ్ నేను ఇప్పుడు ఒక న్యూ ఫోల్డర్ని తీసుకున్నాను అని చెప్పేసి అనుకుందాం, లైక్ నా దగ్గర ఉన్న ఏదో ఒకటి ప్రాజెక్ట్ తీసుకుంటా, వేర్ ఇట్ ఈస్ ఫస్ట్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్లోజ్ దిస్ విఎస్ కోడ్ అండ్ అగైన్ ఐ విల్ ఓపెన్ ఒక న్యూ ఫోల్డర్ను ఓపెన్ చేస్తాను, న్యూ ఫోల్డర్ ఓపెన్. మీకు ఎందుకు చూపిస్తానంటే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ని తీసుకుందామా, క్యూబర్నెటీస్ క్యూబ్సిటిఎల్, నాట్ దిస్ వన్, నాట్ దిస్ వన్, వేర్ ఇట్ ఈస్ నా డెస్క్టాప్లోకి వెళ్ళానంటే ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఎస్ దిస్ వన్, ఒక ప్రాజెక్ట్ దిస్ వన్, ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసినప్పుడు చూడండి ఈ టైప్లో మనకు ప్రాజెక్ట్ దానికి సంబంధించింది. ఓకే, ప్రాజెక్ట్ కోడ్ రాలేదు, కోడ్ రాలేదు, సారీ సారీ సారీ. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్లోజ్ ఫస్ట్ దిస్ వన్, ఒక న్యూది ఏదన్నా కొత్తది ఓపెన్ చేస్తాను, ఏ రకంగా ఉంటుందని జస్ట్ మీరు చూడడానికి అంతే, చూడడానికి. దీంట్లో ఏమన్నా ఉందా కంటెంట్, నో. ప్రాపర్గా చేద్దాము, మీకు చూపిద్దాము అంటే ఏంటమ్మా, ఒకటి కూడా రావట్లేదు, చాలా ఉన్నాయి నా దగ్గర.
డెస్క్టాప్ 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 డెస్క్టాప్లో AWS కోడ్ EC2 ఫండమెంటల్స్ జస్ట్ ఓపెన్. ఓకే, రైట్, డన్. ఇక్కడ మీరు చూడండి, ఈ రకంగా ఇదేది జస్ట్ డమ్మీ కోడ్. ఈ రకంగా మనము కోడ్స్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. కోడ్స్ను కూడా మనము చేంజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇదేది హెచ్డిబిని ఇన్స్టాల్ చేయడము, ఈ రకంగా మనకు కోడ్ ఉంటుంది. ఏమైనా మోడిఫికేషన్ చేసుకుంటే మోడిఫికేషన్ చేసుకోవడము, ఈ రకంగా మనము ఆ తర్వాత సేవ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఓన్లీ 8 లైన్సే ఉంది, బట్ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కూడా మనకు కోడ్లో ఉంటుంది. బట్ ఏమైనా మాడిఫై చేసినప్పుడు అది కరెక్ట్గా వర్క్ అవడం, లేదంటే ప్రీవియస్గా పోవడం ఎలా, ఆ తర్వాత నెక్స్ట్ వర్షన్ సేవ్ చేసుకోవడం ఎలా, అవన్నీ మనము చూడొచ్చు. ఓకే, ఇది ఒక ఎక్సర్సైజ్ అనుకోండి. దీన్ని చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఐ విల్ షేర్ దిస్ లింక్ యాజ్ వెల్. ఈ లింక్ కూడా నేను షేర్ చేస్తాను, మళ్ళీ మర్చిపోతాను కాబట్టి షేర్ చేస్తాను. డిస్క్రిప్షన్లో చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను మీకోసమే టైం స్పెండ్ చేస్తున్నాను కదా, కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డెడికేటెడ్ సెషన్స్ కావాలంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఎవ్రీ మంత్ మనకు ఫస్ట్ డేటెడ్కు డెడికేట్ సెషన్స్ అజూర్ క్లౌడ్ కానీ, AWS క్లౌడ్ కానీ, నెట్వర్కింగ్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కానీ, అండ్ మీకు గిట్ అనేది ఆప్షనల్. నేను ఇది ఫ్రీ ఆఫ్ చెప్తాను. ఆ కోర్సెస్ తీసుకున్నప్పుడు ఇవి కూడా నేను కొన్ని చెప్తాను ఫ్రీలో. నో ఇష్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.